హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఏంటి అలా ఉండిపోయారు? మన పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నాను. అవును, మనం మన సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంటామా లేక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామా? ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుంటాం. అయినా ఇప్పుడు మన పెళ్లికి తొందర వచ్చిందట. ఇదే అమెరికాలో అయితే ఆడామగ 40 ఏళ్ళు వచ్చే వరకు గాఢంగా ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారట. ఇప్పుడు మనం ఉండేది అమెరికా కాదు కదా, ఇది ఇండియా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? వీలైనంత త్వరలో మన పెళ్లి జరిగిపోవాలి అంటాను. ఏమండి ఏమండి, ఓసారి ఇలా రండి. ఏమిటో మీరు కాసేపు ఈ గార్ల సంగతి చూస్తూ ఉండండి. నేను వెళ్ళి సర్ఫ్ ప్యాకెట్ పట్టుకొస్తాను. ఉతకడానికి బోలెడని బట్టలు ఉండిపోయాయి. సర్ఫ్ ప్యాకెట్ తేవడం నువ్వు వెళ్ళటం ఎందుకు? ఆ సన్యాసి గాళ్ళేడా? అయ్యో, వాళ్ళు లేడండి, మార్కెట్కి వెళ్ళాడు. ఓ గంట దాకా రాడు. షాపు ఈ వీధి చివరినేగా, నేను వెళ్ళి తెచ్చేస్తాను. మీరు చూస్తున్నా. సరే. ఏమండి, కుక్కలు వస్తే తలుపులేసుకోండి. జాగ్రత్త అండి, గాలి మాడిపోకుండా చూడండి. అలాగే, తొందరగా వచ్చాయి. స్వాతి, వచ్చేసావా? త్వరగా వెళ్ళు. అలాగే. ఔరౌర గారెలల్ల ఇవెల్ల నాకే చల్ల. అప్పుడే వచ్చేసిందా? ఒక్క వాయన అవ్వలేదే. ఏమిటండి ఆ కంగారు? ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి? వెళ్ళిపోతాం. ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చావు? ఏదైనా ఊరు వెళ్తున్నావా? లేదు, ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను. అదే కదా. ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? పెట్టి పట్టుకోండి. ఇక్కడే ఉండు, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఏది? బహుశా వెళ్ళిపోయి ఉంటుంది. ఏది ఏమైనా మనకు టెన్షన్ తగ్గింది. అమ్మయ్యా. నువ్వు వెళ్ళిపోలేదా? నేను వెళ్ళిపోవడానికి వచ్చానా? అవును, నేను వస్తున్నానని మీకు ముందే తెలిసే గారులు ఉంటున్నారు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఇంటి ఓనర్ సడన్ గా ఇల్లు ఖాళీ చేయించేస్తే రాకేం చేస్తాను? ఈ గారెలతో పాటు కాస్త ఉల్లి చెట్టు చేసి ఉండాల్సిందండి. ఏడ్చినట్టుంది. మీ ఇంటి ఓనర్ ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జిలో రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావనుగా, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? తప్పుకో. మన ఇల్లుండగా లాడ్జిలో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి? అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు? కంగారు పడక ఏం చేయమంటావు? ఆవిడ వచ్చేస్తుంది. ఎవరు? ఇంటి ఆవిడ, అదే ఇంటి ఓనరు. వస్తే ఏంటట? వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదానే కదా. కాకపోతే ఓ నెల అడ్వాన్స్ గా వచ్చాను. అద్దె ఎక్కువ ఇస్తామని చెప్పొచ్చులేండి. అది కాదు స్వాతి, ఈ ఇంటి ఓనరు అతని పెళ్ళ మహా చండశాసనరాలు. నేను ఒక్కళ్ళంటేనే ఇల్లు ఇచ్చాను. నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరైపోతుంది. ఏమిటిది? ఆ పక్క అది కాదు, ఇదేమిటి? ఇంటి ఓనర్ది. వాళ్ళ ఇంట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడి. ఆవిడకి వయసు ఎంత? 170 సంవత్సరాలు. నువ్వు బయలుదేరు. తప్పకోండి. అటు వెళ్ళమంటే ఇటు వెళ్తావు ఏంటి? ఇది బ్రహ్మచారి కొంపైన బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే. ఎవరైనా లేడీస్ చేత సర్దించారా? ఎవరు సర్దితే ఏంటి? మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు. అయ్యో, పెట్టి తీసినావేంటి? బాత్రూమ్ లో షాంపూ ఉందా? సీకాయ సోపునా పర్వాలేదు. ఏమిటి పర్వాలేదు నా బొందా. ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను. నువ్వు అద్దెగా బయలుదేరి చెప్తాను. బయలుదేరు, బయలుదేరు. ఏమిటండి ఆ కంగారు? ఇదిగో డైలాగులు పద. ఎవరు? హౌస్ ఓనర్. అతను మగాడు కదా, వచ్చేసిందంటారేమిటి? ఏదో కంగారులో అన్నాను. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ దక్కుతుంది. పద. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లోనే. అంత కర్మ నాకేం పట్టిందండి? అబ్బా, కర్మ నీకు కాదు, నాకు పట్టింది. ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ లేని చేయకు. అమ్మా, వచ్చేస్తున్నా. అన్నిసార్లు బెల్ కొడితే కానీ తలుపు తీయలేదు. లోపల ఏం చేస్తున్నారు? బాత్రూమ్ లో గారెలు వండుతున్నాను. బాత్రూమ్ లో గారెలు వండుతున్నారా? అది కాదు, గారెలు వండడంలో నిమగ్నం అయిపోయి
ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక ఇటెక్కడికి బట్టలు ఉతకడానికి ముందు గారెలు వండితే బెటర్ కదా. ఆ పని మీరు చేస్తానన్నారుగా. నేను గారెలు ఉండటం ఏంటి, నాకేం బుద్ధి లేదా? సర్లేండి, ఆ సంగతి తర్వాత చూస్తాను. ముందు బట్టలు ఉతికేస్తాను. పట్టపగల బట్టలు ఉతకడం ఏంటి కీర్తి? బట్టలు పట్టపగలు కాకపోతే అర్ధరాత్రి ఉతుకుతారా? అయినా బాత్రూమ్ లేదు సీక్రెట్ ఉన్నట్టు అలా కంగారు పడుతున్నారేమిటి? బాత్రూమ్ లో సీక్రెట్ ఉండటం కీర్తి. ప్యాకెట్ నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి గారెలు వండు. అయ్యో, బట్టలు మీరు ఉతుకుతారా? ఉతికితే తప్పేంటి? పైగా నీ చేతులు చూడు, రోజు బట్టలు ఉతికి ఉతికి తమలపాకులు లాంటి నీ చేతులు తాటాకు మట్టలా అయిపోయాయి కీర్తి. అయినా మీరు బట్టలు ఉతకడం నాకు అస్సలు నచ్చదండి. మరేం భయం లేదు. భర్త అంటే భరించేవాడనే కాదు, బట్టలు ఉతికేవాడని కూడా అర్థం ఉండట. ఆ విషయం ఇప్పుడే నిరూపిస్తాను. నువ్వు గారెలు వండుతాను పద. అయ్యో, అది కాదండి. ఎందుకంటే మీరు ఇవాళ ఇంత కంగారు పడుతున్నారు? కంగారా పడా, నువ్వు గారెలు వండే కార్యక్రమం మీద ఉంది. ఏమండి, ఎందుకండి తలుపేస్తున్నారు? కుక్కలు వస్తాయని. ఇదిగో, నువ్వు ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోవాలి. నేను ఎందుకు వెళ్ళాలండి? కావాలంటే మీ హౌస్ ఓనర్ తో నేను మాట్లాడతాను. అబ్బా, హౌస్ ఓనర్ తో నేను మాట్లాడాను కదా, ఆడపిల్లలు ఉండాలి ఎంత మాత్రం ఒప్పుకోను. అన్నాడు అంటున్నారు, నేను విన్నదేదో ఆడగొంతులా ఉందే. అబ్బా, మా హౌస్ ఓనర్ది ఆడగొంతు అసహ్యంగా. నువ్వు పని చేయి, ఈ వీధి చివరి అప్పలస్వామి కిళ్ళి కొట్టు దగ్గర వెయిట్ చేయి. నేను 10 నిమిషాలు వచ్చేస్తాను. పద, నువ్వు పద. త్వరగా వచ్చేయండి. కీర్తి, కీర్తి. ఎవరితోనండి మాట్లాడుతున్నారు? హౌస్ ఓనర్ తో. మరి నేనేదో ఆడగొంతు విన్నానే. అబ్బా, హౌస్ ఓనర్ ఒంట్లో బాగోలేకపోతే వాళ్ళ పెళ్ళాన్ని పంపించాడు. ఏం చెప్పింది ఏమిటి ఆవిడ? ఇంటికి సున్నాలు వేయించడానికి. అబ్బా, ఏమిటి అలా సెటిల్ అయిపోయారు? ఏ బట్టలు ఉతుకుతానని చెప్పారుగా. ఓహో, ఆ కార్యక్రమం ఉంటుంది కదా. మంచిది తాగలనా? బట్టలు మాసిపోయి బాగా ఉతకండి. అయ్యగారు బట్టలు ఉతకట్లేదండి. ఎక్కడ ఉతుకుతుంటాడు? నమస్తే ఖాన్ సాబ్. నమస్కారం చెప్తే నువ్వు ఉతుకుతాననుకున్నావు. నమస్కారం పెట్టింది నేనండి. నువ్వా? అయితే నమస్తే. ఏమిటి అప్పు కోసం వచ్చినావు? అదే కాదండి, ఇల్లు ఖాళీగా ఉందంటాను. ఇల్లు ఖాళీనే. బయట బోర్డు పెట్టారు. బోర్డు పెట్టారు. అయితే పైన ఖాళీ ఉంది. పోషన్ కోసం వచ్చు. అయితే పైకి పద. నువ్వు ఎక్కడికి పోతావు? నిన్ను పైకి పంపిస్తాను. బచ్చా, నాతో అబద్ధం చెప్తావా? మొత్తం ఫర్నిచర్ తో కలిపి నెలకి 3000 కిరాయి. ఫర్నిచర్ తో కలిపి అంటున్నారు కాబట్టి 3000 అయినా పర్వాలేదు. అడ్వాన్స్ ఎంత? 3 నెలలకి సరిపోతుందండి. దాంతో 6 నెలలు గడిపిస్తాలే. అబద్ధం చెప్తావా? అయ్యా, 6 నెలలైనా పర్వాలేదండి. 6 నెలలైనా పర్వాలేదు. శుక్రియా. ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందండి. అది ఒక్కతే ఉండబట్టే కదరా అంత లుచ్చపడి. అంటే ఖాన్ గారు, అమ్మాయి ఒక్కతే ఉన్నా నేను రోజు 2 పూట్ల వచ్చి చూసి వెళ్తుంటానండి. నీ పేరు ఏమిటి సాబ్? రాజా. రాజా? అచ్చనా? అయ్యా ఖాన్ గారు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. పాపం ఆ అల్ప ప్రాణిని సబ్బేయకుండా ఉతికేస్తున్నారు. ఇంతకీ అతను చేసిన తప్పేమిటో? వీడు మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు సాబ్. వీడికి పెళ్లి గిల్లి నేనే చేశాను. కానీ ఇప్పుడు వీడు పెళ్లి అవ్వలేదని అబద్ధం చెప్పి ఇంకో దాన్ని ఉంచుకున్నాడు. ఇలాంటి లుచ్చా పని ఎవడైనా చేస్తారా? నువ్వు చేస్తావా? చచ్చా, అలాంటి పని నేను ఎందుకు చేస్తానండి? ఈ అమ్మాయి సాక్షాత్తు నా మరదలు ప్లస్ కాబోయే నా పెళ్ళం. అందుకే ఈ ఊళ్ళో నాకు ఇల్లున్నా కూడా పెళ్లికి ముందు ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకోవని ఈ ఇల్లు తీసుకోమన్నాను. అది పెద్ద మనిషి అంటే నువ్వు సాబ్. వీడు ఉన్నాడు బచ్చ. నేరకపోయి ఇల్లు చూశాను. రేపు ఎప్పుడైనా నా విషయం బయటపడితే నన్ను కూడా ఈ ఊళ్ళోకి పట్టాగా లిస్ట్ లో వేసేసి నా చెయ్యి విరిచేసి. నన్ను పిలిచావా సాబ్? అదే నేనేమన్నానండి, మీరు ఆ పని మీద ఉండండి, మేము మా పని మీద ఉంటాం. అచ్చా, మందర జావు. అయితే మా అబ్బాయికి మీ అమ్మాయికి ఈడు జోడు బాగా కుదురుద్ది అంటారు. ఈడు జోడేమిటండి? కలరు గిలరు లక్షణంగా కుదిరాయి. ఆ మధ్య మీ అమ్మాయిని చేసుకుంటారని కలెక్టర్ గారు కబురు పెట్టారు. చెప్పవేమే? అవునండి, ఆ మధ్యన ఓ బిల్లు కలెక్టర్ కబురు చేశారు. బిల్లు కలెక్టరా?
బిల్లు కలెక్టర్ కాదండి, ఈ మొహానికి నోరు తిరక్క జిల్లా కలెక్టర్ అనిపై బిల్లు కలెక్టర్ అంది. సర్లేండి, ఇలాంటి మంచి సంబంధం కుదరటం మా అదృష్టంగా భావిస్తున్నాం. 100%. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. అన్ని మాటలు అయిపోయాయి కాబట్టి ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందేమో. అలాగేనమ్మా, రేపే సిద్ధాంతం పిలిచి మాట్లాడతాను. మీరేనైనా చెప్పండి రామారావు గారు, కొన్ని విషయాలు మనకు ముందే తెలిసిపోతాయండి. ఈ ఊరు వచ్చే ముందు ఈ సంబంధం ఖాయమవుతుందనిపించి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చేసాం. అన్ని విషయాలు భగవంతుడి చేతుల్లో ఉంటాయంటారు కానీ నేను ససేమిరా ఒప్పుకోను. అన్ని మన పెద్దల చేతుల్లోనే ఉంటాయి. ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఆ కుటుంబం యొక్క నడవడికను అవలేలుగా చెప్పేయచ్చు అనుకోండి. ఏమిటండి ఇది? కాసేపు కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ చేసుకోవాలని నేను అనుకుంటున్నానే, కానీ కుదురు చావటం లేదు. అన్నయ్య గారు అలా ఊగుతున్నారేమిటి? ఏదైనా జబ్బా? జబ్బేం కాదమ్మా, ఈ ఏళ్ల తరబడి రైల్వేలో ఉద్యోగం చేయడం వల్ల ఈ ఊపిడి అలవాటైంది. ఏమిటండి జ్యూసెస్? నిజంగా ఇది జబ్బేనండి. ఈ జబ్బు అమ్మాయి కూడా ఉండుంటుంది. అబ్బే, అమ్మాయికి ఏ జబ్బు లేదండి. ఆ అమ్మాయికే కాదు, నీకు కూడా ఉండే ఉంటుంది. మీ సంబంధం మాకొద్దు, సత్యాన్ని చేసుకోం. వెళ్ళండి. స్వాతి స్వాతి కీర్తి ఇక్కడుందేంటి? అలవాటు ప్రకారం నేను మా ఇంటికని వచ్చేసానా? నమస్తే సారు. నమస్తే. ఈ ఒంటి చేతి గంటయ్య గారు ఇక్కడ ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా కాబూని కానిల్లే. నువ్వా? నా ఇంట్లో నేను కాక మరెవరో ఎందుకుంటారు? ఇంతకు ముందు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరే. నో, ఎవరో ఉన్నారు. ఎవరిని చూసుంటారు? ఎవరో లేడీసే. ఇక్కడికి వేరే లేడీస్ ఎవరు వస్తారండి? ఉన్నారంటే దబాయిస్తావేంటి? బహుశా మీరు ఎండ్లో నుంచి వచ్చారు కదా, ఈ సోఫాను చూసి లేడీ అనుకుంటారు. ఇంకా అలాంటి చెత్తారం నాకు రాలేదు. అయితే ఖచ్చితంగా చూసానంటారా? గ్యారంటీగా చూశాను. చూసినప్పుడు ఆ లేడీని మీరెవరని అడగలేదా? అడిగేవాడిని కానీ కానీ ఇంకా టాపిక్ వదిలే. మీరే కదండి ఆ టాపిక్ ఎత్తారు. ఆవిడ ఇంతకు ముందు ఎక్కడైనా చూసినట్టు అనిపించిందా? అబ్బా, ఆ టాపిక్ వదిలేమన్నా? ఎలా వదిలేయమంటారండి? నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా పరాయి ఆడదొచ్చిందంటే అబ్బా, ఆ టాపిక్ తో నా బుర్ర తినీకు. నువ్వు చెప్పినట్టుగానే నేను ఎండలోంచి లోపలికి రావడం వల్ల ఆ సోఫా ఆడపిల్లలా కనిపించింది. నువ్వేమో కుర్చీలా కనిపిస్తున్నావు, నేనేమో సోఫాలా కనిపిస్తున్నాను. వెళ్ళి ఓ మసాలా టీ పట్రా, వెళ్ళు. ఇది గాడిద కాదు. గాడిదైతే తోక ఉండాలి కదా. ఏనుగు ఏనుగైతే తొండ ఉండాలి కదా. కాదు, చిలకే 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 చిలకే. కీర్తి, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? లేదు, హైదరాబాద్ వెళ్ళాను. అబ్బా, అది కాదు. లేకపోతే ఏమిటండి? నన్ను ఇక్కడ చూస్తూ కూడా ఏమిటా ప్రశ్నలు? నేను అడుగుతున్నది ఇప్పటి సంగతి కాదు. ఓ పావు గంట క్రితం నువ్వేమైనా బయటకు వెళ్ళావా? లేదే, ఎక్కడికి వెళ్ళలేదే. నో, నువ్వు వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళాను? ఆ? ఆ, చెప్పండి. నన్ను ఏ ఇంట్లోనే చూసారా? ఆ, చూసినట్టే గుర్తు. ఏ ఇంట్లో చూసారు? అసలు మీరు ఇప్పుడు ఏ ఇంటికైనా వెళ్ళొస్తున్నారా? నేను ఎక్కడికి వెళ్ళొస్తాను? సరాసరి ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి వచ్చేసాను. అయితే నన్ను ఎక్కడ చూసినట్టు? అడుగుతున్నది మిమ్మల్ని. ఇంకా టాపిక్ మార్చొచ్చు కదా. ఈ మధ్య మీరు చాలా కంగారు పడుతున్నారు. అదే, నేను కంగారు పడుతున్నానా? అదే లేదు, అదంతా నీ భ్రమ అంతే. ఎవరు భ్రమ పడుతున్నారో తెలుస్తూనే ఉంది. ఆ లుక్ ఏమిట్రా? ఆ లుక్ ఏంటి? అక్కడికి నేనేదో తప్పు చేసినట్టు. వాడి చూపులు ఎప్పుడు అంతే కదండి. నువ్వు మాట్లాడుతూ వాడు రెచ్చిపోతాడు. కొట్టానంటే గోప గులాబ్జామ్ అయిపోతుంది. ఇదిగో బాబు, కర్చీఫ్లు బనీన్లో ఒకసారి చూపించు. అలాగే సార్. ఈ ఆకుపచ్చ చీర నీకు చాలా బాగుంటుంది. దీని ఖరీదు చాలా ఎక్కువలా ఉందక్క. ఖరీదు ఎక్కువైతే మాత్రం ఇది కార్తీక మాసం కదా, రేపు దీపాలు వదిలేటప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది. సరే, నీ ఇష్టం. బాబు, ఇది ప్యాక్ చేయి. సార్, ఇవి చూడండి సార్.
ఈ బనీలు క్యాన్సిల్ చేసి పట్టు చీరలు చూపించు. అలాగే సార్. ఈ గులాబీ రంగు చీర కీర్తికి, ఈ ఎల్లో కలర్ చీర స్వాతికి బాగుంటుంది. ఇదిగో బాబు, ఈ 2 చీరలు ప్యాక్ చేయి. అలాగే సార్. సార్, ఒకటి మీ వైఫ్ కి, ఒకటి మీ సిస్టర్ కా సార్? ఒకటి మా నాయనమ్మకి, రెండోది మా అమ్మమ్మకి. అధిక ప్రసంగం మాని 2 చీరలు సెపరేట్ గా ప్యాక్ చేయి. అలాగే సార్. ప్రతి వాడికి ఎంక్వైరీ. కీర్తి, నిన్ను కాదు. కీర్తి, ఏమిటండి? నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏమిటో చెప్పుకో. ఏమిటి? హాయ్, చీర. జిలేబీ రంగు వంటికి గులాబీ రంగు చీర. వా 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 వా. తీసుకో. థ్యాంక్స్. అయ్యగారు, ఆ, మరి నా కోసం ఏం తీసుకొచ్చారండి? నీకోసమా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్దిరా. ఆ. కీర్తి, నేను 5 నిమిషాలు వచ్చేస్తాను. స్వాతి, స్వాతి. ఏమిటండి? అందాల నా స్వాతికి అందించే నా బహుమతి. నీకోసం ఈ చీర తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఆ, స్వాతి, స్మాల్ కిస్. అయితే కళ్ళు మూసుకోండి. ఏమండి, ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చినట్టున్నారు? ఆ, పెద్ద లేటేం లేదు. ఈ చీర ఎక్కడిది? ఉదయం మీరిచ్చిందే. నేనిచ్చింది గులాబీ రంగు. జిలేబీ గులాబీ అంటూ డైలాగులు చెప్పారు కానీ నాకు ఇచ్చింది మాత్రం ఈ చీరే. కీర్తి, నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇక్కడ ఇచ్చింది గులాబీ రంగు చీర, అక్కడ ఇచ్చింది పసుపచ్చ రంగు చీర. అక్కడంటే ఎక్కడా? ఆ? అక్కడంటే ఎక్కడరా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతావు. అక్కడ క్యాన్సిల్, ఇక్కడే. ఇక్కడైతే ఎల్లో శారీ ఇచ్చారు. అయితే అక్కడ ఏదో కన్ఫ్యూషన్ ఉంది. కన్ఫ్యూజనా? అంటే మీరు 2 చీరలు కొన్నారా? నేను 2 చీరలు కొట్టబెట్టి నువ్వు అక్కడ ఉంటే ఒకటే కొట్టాడు. మరైతే ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఇప్పుడు నేను కంగారు నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏమిటండి ఇది? చెయ్యి జారిపోయింది. చేయి జారితే పర్వాలేదు. ఎంత దెబ్బ కొట్టిస్తుంది. స్వాతి, స్వాతి. స్వాతి, ఈ గులాబీ రంగు చీర కీర్తికి, ఈ ఎల్లో చీర స్వాతికి అయితే బాగుంటుంది. ఈ చీర నీకు ఎక్కడిది? ఉదయం మీరిచ్చిందే. నేనిచ్చింది పసుపచ్చ రంగు చీర కదా. అవును, ఇది పసుపచ్చ చీరే. కావచ్చు, కానీ అక్కడ పసుపచ్చ రంగు చీర ఉంటే ఇక్కడ గులాబీ రంగు చీర ఉండాలి కదా. అక్కడ అంటే ఎక్కడండి? అవును, ఎక్కడ? ఊరికే అన్నా. మీరేదో దాస్తున్నారు. అబ్బే, నేనేం దాయట్లేదు. అయితే చెప్పండి, మీరు ఎన్ని చీరలు కొన్నారు? ఒక్కటే. ఆ? ఒక్కటే కాదు, మీరు 2 చీరలు కొన్నారు. ఒక్కటే కొన్నానని చెప్తున్నాను కదా. మీ కంగారు చూస్తుంటే మీరు నాకో చీర కొన్నట్టు, మరో లేడీకి మరో చీర కొన్నట్టు. గాడిద గుడ్డు అయినట్టు నట్టు నట్టు అంటూ నా శీలాన్ని శంకించడం ఏమీ బాగోలేదు స్వాతి. ఏమండి, నేను ఒకటి చెప్తాను, వింటారా? ఏమిటి? మీరు కొన్నది ఒకే ఒక చీర. కరెక్ట్. అది ఈ చీరే. డబుల్ కరెక్ట్. మీరు వేరే చీర కొనలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఇది చాలా కరెక్ట్. గొంతెండిపోయింది, ఒక గ్లాస్ మంచిలు పట్టు. కరెక్ట్ కరెక్ట్ అని గంగిరెద్దులాగా తలుస్తున్నావు. ఏమిట్రా కరెక్ట్? నీ బొంద కరెక్ట్. అబ్బా, అవును, ఈ చేత్తో గులాబీ రంగు చీర, ఈ చేత్తో పసుపు రంగు చీర కొన్నది నేనే కదా. మరి ఆ చీర ఏమైనట్టు? వెళ్ళి ఆ షాప్ వాడిని అడుగుదాం. సూది కోసం సోదడిగితే పాత రంకంతా బయటపడినట్టు నా బయోడేటా అంతా బయటకు వచ్చేస్తుందేమో. తేలు కుట్టిన దొంగ అంటే ఎవర్రా? నేనే. ఏమిటండి మీలో మీరే మాట్లాడుతున్నారు? దుర్యోధనుడి ఏకపాత్రాభినయం ప్రాక్టీస్ చేస్తున్నాను. చలియా! ఇదిగోండి మంచినీళ్ళు. థ్యాంక్స్.
ఇవాళ మన ఫస్ట్ షో సినిమాకి వెళ్ళడానికి ప్రోగ్రామ్ పెట్టానండి. అలాగా, వెరీ గుడ్. ఏ సినిమాకి? మొరటోడు నా మొగుడు, మెలోడీ థియేటర్. ఆహా, అయితే నువ్వు థియేటర్ దగ్గరికి వచ్చేసి టికెట్లు కొన్ని రెడీగా ఉండు, నేను స్ట్రైట్ గా థియేటర్కి వచ్చా. సరే. స్వాతిని మాట్లాడుతున్నాను. హలో స్వాతి, ఏమిటి విశేషాలు? మనం ఇప్పుడు మెలోడీ థియేటర్ లో మొరటోడు నా మొగుడు సినిమాకి వెళ్తున్నామండి. సినిమాకా? కుదరదు, నేను ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ లో ఉన్నాను, రేపు వెళదాం. అదేం కుదరదు, నేను ఆల్రెడీ థియేటర్కి వచ్చేసాను, అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. అసలు నిన్న థియేటర్ దగ్గరికి ఎవడాలన్నాడు? ఆ విషయం మీరు ఇక్కడికి వచ్చాక చెప్తాను, వెంటనే రండి. స్వా, ఇదేం అగ్ని పరీక్షరా బాబు, ఇద్దరు ఒకే థియేటర్ కి ఒకే షోకి ఒకే. ఒకవేళ కీర్తి ఇంకా బయలుదేరకపోతే బయలుదేరదని చెప్పాను. హలో, సన్యాసి స్పీకింగ్. ఒరే సన్యాసి, నేనేరా? నేనంటే ఎవరండి? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. అమ్మగారు సినిమాకి వెళ్ళి ఎంతసేపు అయింది? అరగంట అయిందండి. అయ్యగారు, అమ్మగారు వెళ్ళేటప్పుడు కూర ఏం వండాలో చెప్పలేదండి. ఫోన్ పెట్టే. అదిగో మీ ఆయన వచ్చేసారు, నేను ఆ పక్కన దాక్కుంటాను. ఏమండి? ఏమిటండి ఇంత ఆలస్యం? మన ఇంటి ఓనర్ కాబోలి నా బ్రెయిన్ తినేస్తాను. మన ఇంటి వానరు కాబోలియా? అదే, మన ఇంటి ఓనర్ కాబోలి ఏంటి, మన ఇంటి ఓనర్ ఫ్రెండ్ కానిస్టేబుల్ నా బ్రెయిన్ తినేస్తాను. ఇంతకే టికెట్లు తీసుకున్నావా? బాల్కనీ టికెట్లే తీశాను గానీ ఏమిటి మీరేదో కంగారు పడుతున్నారు? కంగారు పడ్డం ఏంటి, ఊరికే సరదాగా దాక్కుంటేను. లోపలికి వెళ్దాం పద. దా. రా. 1 minute, ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికండి? మీరు ఏ వేసి చూపిస్తున్నారో నాకు కనపడడం లేదు. ఇక్కడికా? అబ్బా, అదొక్తాయండి. కాలు కాకపోతే తలదొక్తారా? సర్లే వెళ్ళు. ఓ సారీ, లేట్ అయిపోయినా? లేట్ అయితే పర్వాలేదు కానీ మీరేమిటి బాల్కనీలోంచి వస్తున్నారు? బాల్కనీ? నువ్వు బాల్కనీలో వెయిట్ చేస్తున్నావేమోనని సరాసరి అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. లేట్ అయిపోయింది. కొంప తీసి బాల్కనీ టికెట్ అవును, బాల్కనీకే. అమ్మో, కొంప ఉనిగింది. ఎందుకు మురుగుతుంది? అది కాదు స్వాతి, బాల్కనీలో సీట్లన్నీ చిరిగిపోయాయన్నమాట. పర్వాలేదు రండి. అమ్మో, చచ్చిపోతా. ఆ సంగతి తెలిసే ఫస్ట్ క్లాస్ టికెట్స్ తీశాను. నాకు తెలుసు నువ్వు జోక్ చేసావని. చిలిపి చూస్తున్నారు. క్యాంటీన్ వాడు చూస్తుంటే మీరెందుకు కంగారు పడుతున్నారు? కంగారు పట్టడం నాకు అలవాటు అయిపోయింది. నాయనమ్మ, నువ్వు సింహాన్ని కన్నదానివి, నేను ఆ పడతారు, జాగ్రత్త. నువ్వు ఏడవకూడదు. నాకేం కాదు. ఒకవేళ నాకేదైనా జరిగితే నువ్వే నాకు కొరిపెట్టాలి. అటువంటి మాటలు మాట్లాడతా. నిన్నెవడేం చేయగలరా? ధైర్యంగా వెళ్ళా. నేను ఇప్పుడే వచ్చేస్తాను. అది త్వరగా వచ్చేయండి. మనుషులు చూస్తాను. భగవంతుడా, ఎంత పని చేశావు? ఎలా ఉంది సినిమా? కళ్ళు కనపట్లేదా? మా ఆవిడ అనుకున్నాండి. మీ ఆవిడైతే మాత్రం సినిమా థియేటర్లోకి వెళ్తావా? నా పెళ్ళం నా ఇష్టం. ఏమండి? అయినా సారీ చెప్పాలి. ఎందుకండి వాళ్ళతో గొడవ? కూర్చోండి. అవును, ఏమిటి ఇన్సెప్ట్ చేశారు? వరండాలో నా స్నేహితుడు కనిపించాడు. సినిమా చూడు. ఏంటి అలా చూస్తున్నారు? నువ్వా కాదా అని చూస్తున్నాను. నువ్వే. నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఎక్కడికండి? అదేమిటో సడన్ గా లూజ్ మోషన్స్ అవుతున్నాయి. నేను వస్తాను. అమ్మా, అలాగా, వెంటనే వస్తున్నాను. నువ్వు దొరికిపోయావు. నా పేరు బాబురావు కాదండి. బాంబులు పెట్టేవాడి పేరు బాబురావు కాక పుల్లారావు అవుతుందా? బాంబు ఏమిటి? మీ నక్సలైట్లు రైళ్లలోనూ సినిమా హాల్లోనూ బాంబులు పెట్టకుండా కాకరపోతులు చిచ్చుపుట్లు పెడుతున్నారా? ఇదిగోండి టికెట్. నేను మా ఆవిడ
బాల్కనీకి వెళ్ళాం. ఇదేమో మా మరదల టికెట్. ఒక మనిషికి 2 టిక్కెట్ల అంటే నువ్వు డిఫరెంట్ గా నక్సలైట్వే. ఏమిటండి ఈ గొడవ అంతా? ఈవిడెవరు? అదేనండి నా మరదలు. మరదలా? ఆ ఇండియన్ పీనల్ కోడ్ సోన్సో సెక్షన్ ప్రకారం మరదలతో సినిమాకి వచ్చినా సరే అది నేరం అనిపించుకుంటుంది. మరదలు కాదండి, ఇందాక చెప్పాను కదా ఈ అమ్మాయే మా ఆవిడని. ఏమ్మా? అవునండి. సరే, మీ ధర్మపత్ని చెప్పింది కాబట్టి దయచేసి వదిలేస్తున్నాను. ఈసారికి వెళ్ళిపో మిస్టర్ బాబురావు. బాబురావు కాదండి, నా పేరు రాజా. అదిగో కథంతా మళ్ళీ మొదటికి వస్తుంది. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.